దాని పక్క చూడనివ్వదు. అది కావాలి. ఆచార్యుల వారు ఏమన్నారు? సంసార భీకర కరీంద్ర. కరి అంటే ఏనుగు, కరీంద్ర అంటే ఇంకా భీకర కరీంద్ర అంటే పిచ్చి ఏనుగు అనుకోవచ్చు. మొదటి అంటే ఇంకా భూమి నిలబడుతుంది, దానికి కన్ను విన్న ఆనదు, పచ్చడి చేసబడదు. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత. ఈ సంసార భీకరమైన కరీంద్ర దీనికి కరాభిఘాత, తొండపు దెబ్బలు తిన్నాను. మళ్ళీ కంగారు పడి తొండపు తిన్నాను కానీ దేహం తింది అనుకోకండి. దేహమే తొండపు దెబ్బ. పరమాత్మ మన తొండపు దెబ్బ నుంచి కొడుతున్నాడు. ఏమిటి కొరడాయికి కొట్టడం మనకు తెలుసు. సంసారం అనే వ్యవస్థ అది ఇచ్చి మన బాతులో తొండపు దెబ్బలు ఏంటంటే మనకు దేహాన్ని తగిలింది. పడితే అవరా దీంతో గట్టి పడిస్తున్న దేహంతో దేహం అనేటటువంటి తొండపు దెబ్బలు వేస్తున్నాం. మనకు అర్థం కాదు ఎందుకు, అదే మనం అందుకు ఆచార్య చెప్పారు సత్యాన్ని. కరాభిఘాత సామాన్య దెబ్బ కాదయ్యా బాబు దేహం. కాబట్టి మనం కాని దేహం కోసం ఊర్లోని గొడవలని చెప్పుకోవడం. ఇప్పుడు పక్కవాడు గొడవ ఆడుకున్నారు అనుకోండి, వాడికి ఏం సలహా చెప్తాను? ఎందుకంటే వాడు వాడు ఎవడో వాడికి ఎందుకు అంటాం లేదా? మరి దేహం ఎవడో మనకి అనడం ఈ గోడ మనకి ఏంటి నచ్చదు మనకి మాట. దానిపోయి దాని చదువు పెట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంటి పక్క వాడు అంటే చదువు పెట్టుకున్నా అర్థం. వాడు ఎవరు ఇంటి ముందు జరిగిపోతుంటే మాట పెరిగింది. ఎందుకు వాడు రోడ్డు మీద పోతున్న వాడిని గొడవ అంటాం లేదంటే వాడికి మీద నీతో ఉండడు. వాడు నువ్వు కాదు, నీతో సంబంధం ఉండదు, వాడికి గొడవ నువ్వు అని సలహా చెప్తాం లేదా? ఇది ఎవరికి స్వరూపం కాదు, తొండకు దెబ్బ. కరాభికి పట్ట భీకర మృగం. ఏనుగు తొండ ఇచ్చి పోతే మరికి తల తగిలిపోవాలేమో మరి అంతే. చాలా శక్తి ఉంటుంది ఏది తొండ. అందులో మదించిన ఎత్తు మదం వల్ల బలం వస్తుంది మనిషికి. మదంతో ఉన్నవాడికి రెండు బలాలు, ఒకటి మామూలు బలం, రెండోది మదం వల్ల బలం. వాడిని పెట్టుకోండి. అందుకే పిచ్చివాడితో మనం తవ్వు పెట్టుకుంటే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే వాడు పిచ్చి బలం ఉంది. బలాన్ని తోడు పిచ్చి తోడవడంతో వాడు ఏదైనా చేసేస్తాడు. అది పిచ్చివాడితో ఎక్కువ మార్పు పెట్టుకోకండి. రెండు బలాలు పడతాయి. అలాగే సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుష. వాటి చేత పీడింపబడుతున్న స్వరూపం గలవాణ్ణి. వపుష అంటే స్వరూపం గలవాణ్ణి. దేహాదులే తొండపు దెబ్బలు. ఆ దేహం నేను అనుకుంటున్నానుగా, ఈ దేహాన్ని మళ్ళీ తొండపు దెబ్బలు. ఎక్కడి నుంచి? లోకం నుంచి. దుఃఖాలు ఊరుకుంటాయి. ఆ దేహం వచ్చిందంటేనే ప్రారంభం. ఆ ప్రారంభం వేయగా దెబ్బలు. ఓ పక్కేమోని నేను స్వరూపంగా ఆలోచిస్తే ఈ దేహం తొండపు దెబ్బ. దేహం నేను అనుకున్న మాత్రం ఉన్నాను అనగా దేహానికి కర్మఫలాలన్నీ తొండపు. చెద కూడా నేను ఫుట్బాల్ చంపుతుంటే ఆ లోపల ఉన్నది చంపబడుతున్నవి ఎలా ఉంటాయి? ఆపరా బాబు అంటాయి లేదా? ప్రారంభాలు మీద గుర్తుంటే నిరంతరంగా ఊపి రావడం పరిస్థితి. అంటే అన్నీ బాగున్నప్పుడే కొంత జ్ఞానం లోపలికి వెళితే ఏమో జీవితం పరిస్థితి తారుమారని జ్ఞానం అక్కడ ఖర్చు పెట్టుకోవచ్చు. 4 రూపాయలు ఉన్నప్పుడే 2 రూపాయలు దాచితే ఎందుకంటే అది పొదుపని చెప్పారు. అన్ని పరిస్థితులు జీవితంలో బాగున్నప్పుడు జ్ఞానం తినాలి. బాగులేనప్పుడు విన్నాం, బాగా బాగుంటే అసలు వినాం, బాగున్నాం కాబట్టి. డబ్బు పుష్కలంగా ఉందనుకోండి వింటాం, వేదాంతం వినం ఇవ్వద్దు. డబ్బు సరిపడినంత ఉంది కాబట్టి హాయిగా ఉన్నాం, కానీ మించి ఉందనుకోండి మనిషి పళ్ళు వేయలేదు. డబ్బు పాడు చేసేంత ఎవరు పాడు చేయరు ప్రపంచం. ఇంత మోహం తీసుకొస్తుంది మనం. అందువల్ల నిష్పీడ్యమాన వస్తు అంటే వాళ్ళు ఒక మాట అంటే డబ్బును వాడు మనం చూసి నువ్వు సంపాదించలేకపోతున్నావు కాబట్టి డబ్బులు చెప్తావా మనం అంటే మనం తెచ్చుకున్నాం. మన జ్ఞానం సత్యం అయితే మనం కుదురుగా ఉంటాం. నీకు అర్థమవుతుంది. ముందు నేను ఏడాదిలో 10 లక్షలు సంపాదించి చూపిస్తాను. నీకు ఇవే సినిమాలు, ఇవే చిన్నప్పుడు చూసిన సినిమాలు ఇవే కదా. వాడేమో ఇలా ఖర్చు పెట్టిన కోటీశ్వరుడు అయితే 40 కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయలు నెల రోజులు ఖర్చు పెట్టడం అరుణాచలం. ఇంకా రకరకాల చూసే పాడేస్తాం. అరుణాచలం అనగా అందరూ సినిమా వెళ్ళిపోయారు. సీతాపోతే బస్ మిషన్ ఆడు పేరు పెట్టాడు ఆకర్షించడానికి, భక్తులను ఆకర్షించడానికి, భక్తుల్ని సినిమా తీసుకెళ్ళడానికి దేవుడి పేర్లు పెడుతున్నారు జాతకుండా. అదోకోండి ఏ అరుణాచలం డబ్బు ఖర్చు పెట్టడం, డబ్బు ఖర్చు పెట్టలేడు, గందరగోళం లేదు. నిష్పీడ్యమాన వపుష సకలాది సత్య. ఏనుగు తొండ దెబ్బలు చేత కర్మఫలాలనే తొండపు దెబ్బల చేత పీడింపబడుతున్న దేహం కలవాడు. దేహం నాకున్నాను ఈ తొండపు దెబ్బలు నాకు పడిపోతే కదా అన్ని విధాలు పీడింపబడుతున్నాను. ఒక స్వరూపంగా పీడింపబడుతున్నాను, ఒక స్వరూపం కాని వాటి స్వరూపం అనుకుంటూ వీటి ఉంటుంది.
పోలేండి. ఇప్పుడు దేహం మనం అనుకుంటాం, దేహం క్షేమం ఉందనుకోండి, పోలేదు కదా మనకి. ఇప్పుడు దానికి అసలు ఏ దుఃఖం లేకుండా ఉందనుకోండి, అనుకోండి, ఊహించండి, అప్పుడు మన సమస్య లేదు. ఆ దుఃఖపు పొంపది రెండు సమస్యలు పెట్టాడు మహానుభావుడు. జ్ఞానం తీసేసాడు మన జ్ఞానాన్ని, మనం కానివాడు మహానుభావుడు దాన్ని బట్టి వదిలేస్తాడు. ఆచార్య వారు దీనంగా చూసి, దీనుడు మనమా ఆచార్య వారు మన అర్థం, ఆచార్య వారిని అందరం కలిపి దీనంగా చూద్దాం. ఏమిటి మీకు ఎంత కష్టం వచ్చిందని, సకలార్థి చేస్తే అన్ని విధాలు పీడింపబడుతున్నాను, పోలేవయా, ఏదో లోకంలో ఎవరు బతకట్లేదా, శివానందాత్మలు ఎవరు లేదా, ఊళ్ళో అందరూ లేదా, ఏమి గోళ, ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య, ప్రాణం పోతుందేమో అని భయం. ఇది ఆచార్య వారికి మృత్యు భయం ఉందా? మృత్యుకే మృత్యుమైన వాడే ఆయనదేమిటి ప్రాణప్రయాణం అంటే. లక్ష్మీంద్ర సింహ, ఈ అజ్ఞానంలోంచి బయటపడకుండానే చావుతుంది అనుకో దేహానికి, ఏమవుతుంది? అజ్ఞానం కొనసాగుతుంది ముందు, అప్పుడు మళ్ళీ దేహం వస్తాను కదా. ప్రాణం పోతున్న భయం కాదు, జ్ఞానం రాదేమో. ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య, ప్రాణ ఉత్క్రమణం ఏమో ఏ క్షణమో దేహం ప్రారంభం దేహాన్ని తీసేస్తుంది, బయటికి దేహాన్ని బయటకు లాగేస్తుంది. ఈలోపు జ్ఞానం రాకపోతే, ఒక పక్క ఈ ఉపద్రవంలో ఉన్నాను, స్వరూపం మర్చిపోయాను, ఓ పక్క తొండపదెబ్బలు, ఈ లోపల కర్మఫలాలు, ఓ పక్క చుట్టూ ఉన్నవాళ్ళు, ఇంట్లో ప్రతివాడు 10 మంది ఏనుగు ఒకేరికి కాదు, వీడు తొండపదెబ్బ, వీడి కర్మఫలం, వాడు కర్మఫలాలు తొండపదెబ్బలే. రాజుగారు ఒకటి పట్టుకుని త్వరగా ఎత్తి కొడితే మనం అయ్యో అంటాం, మనల్ని ఎవడ అయ్యో అనాలి. ఇంట్లో వాడి ప్రారంభం మనకి కొడుతుంది కదా ప్రభావం, మన ప్రారంభం ఇంట్లో వాడి ప్రభావం చూపిస్తాం. ఇంట్లో వాడికి ఆపద వస్తే ఇంట్లో వాడికి క్షేమం ఉండగలరా? మనం కకావికలంగా ఉండదు. ఎందుకు ఉండాలి? అదే తొండపదెబ్బ. తొండం వినాయకుడిగా కాదు, అందరి దగ్గర ఉంటుంది, ఇలా కూడా తొందర. ఈ పరిస్థితిలో ఉండగా జ్ఞానం కలగకపోతే, ప్రాణం పడిపోయేలోపు జ్ఞానం రాకపోతే, ప్రాణప్రయాణ భవభీతి సమాకుల, ఏమో ఆఖరి తలంపులను ఉత్సవం లేదు. ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం, లీలాసుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో, వ్యత్యస్తపాదం అవతంసిత పరిహివర్ధం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజస్పరం పరమకారుణికం పురస్కార్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. కృష్ణ, నువ్వు ఈ రూపంతో నా ఆకర్షణలో నా ముందు ఉండాలి. ఏ రూపం? త్రిభంగి స్వరూపంగా ఒళ్ళు ఇలా ఉంచి మెడటి ఉంచి ఏదో 3 వంకలతో ఉంటావు కదా, వేణురంధ్రాన్ని ఇలా పూరిస్తూ చక్కగా వేణునాదం చేస్తూ వేణునాథ రసికమూర్తి ఉన్నావే, ఈ రూపంతో నా ఎదుర్కొంటారా? తేజస్పరం మహాజ్ఞానాన్ని పరమకారుడిని ఎదుగురా రావాలి ముందు అంటావేమో, కరుణా స్వరూపుడు కదా. ఈ రూపంతో ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. భక్తుడు భగవంతుని కండిషన్ చేస్తున్నాడు, ఈ రూపంతో రావాలి, మిగతా రూపాలతో రాస్తున్నా, ఈ రూపంతో రావాలి. శ్రీకృష్ణ కర్ణామృతం. అందువల్ల ప్రాణప్రయాణ సమయంలో నీ స్మరణ వస్తుందో లేదో, అప్పుడు ఈ తొండపు దెబ్బలు బాధ ఎక్కువైతే, సహజ మరణం అయితే వాళ్ళది అసహజ మరణం అయితే ఆ బాధే ఉంటుంది మరి. అంటే దేహం మీద స్పృహ లేకపోతే, ప్రయాణకాలేపి చమాం తే విధువు యుక్త చేత సహా 7వ అధ్యాయం ఆఖరి శ్లోకం. ప్రయాణ సమయంలో కూడా, ఈ ప్రయాణ సమయం కాదు, దీని నుంచి ప్రయాణ సమయం, అప్పుడు కూడా బ్యాలెన్స్డ్ మైండ్గా ఉంటే వాడు నన్ను పొందుతాడు. కరెక్టే, ఉండాలి కదా. ఈ లోపల అజ్ఞానం పోతే ఉండొచ్చు, పోకపోతే. అందువల్ల ఇప్పుడే నీకు శరణాగతి. ఆకర్షణలో నిన్ను స్మరించగలను లేదో, అందువల్ల ఇప్పుడు నిన్ను క్షణిస్తున్నటువంటి, నిన్ను స్మరించగలుగుతున్న ఈ క్షణాన్ని ఇంకో మాట అన్నగానే నాకు జ్ఞానం ఇచ్చింది. ఇప్పుడు స్మరిస్తున్న ఈ క్షణాన్ని అప్పుడు స్మరించినట్టుగా ఫీల్ అయ్యి జ్ఞానం. అంతేగాని ఏదో మరి కొత్త స్కీమ్ ఏదో పెట్టు, అంతేగాని అలా ముందుగా రిజిట్గా ఉండదు. అలా గవర్నమెంట్ కదా కొంచెం అగ్రతలం పడి నీకు సమస్య ఉంది కదా, మా సమస్య నీకు తెలియదా. అందువల్ల కొన్ని సమస్య ఇప్పుడున్న తలంపుని, ఇప్పుడు ఆఖరి తలంపులో నన్ను స్మరించాడని చెప్పు, ఆ స్కీమ్లో నా పేరు నోట్ చేసుకుని ప్రాణప్రయాణ సమయంలో నన్ను స్మరించడం నన్ను పొందు తీరుతాడని 8వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పేవా? స్పష్టంగా చెప్పావా? చెప్పావు. 8వ అధ్యాయం చెప్పావు కనుక ఆ సమయంలో ఆ స్కీమ్ ప్రకారం నన్ను నిద్ర లాగింది. అందుకని అప్పుడు ప్రాణప్రయాణ సమయం లేదయ్యా, నేను మాట తప్పనంటావేది, ఏమో నాకు దేహం మీద పెద్ద మోహం లేదు, నిన్ను స్మరిస్తున్న ఈ క్షణాన్ని ఆఖరి తలపు ఆఖరి దీన్ని నేను సిద్ధంగా లేదు. ఎందుకంటే చాలా ముచ్చట్లు ఉన్నాయి. మాట అర్థమైందా? నిన్ను ఆఖరి తలంపులో నేను ఆఖరి ఊపిరిలో నేను స్మరించగలను లేదు.
స్మరించగలుగుతున్న ఈ క్షణాన్నే అసలు అదేనే చేయి ఈ మార్చకపోతే ఏదైనా చేయి ఇంకా నువ్వు లోపల ఇంకా ఉండాలేమో ఇంకా ఎన్ని తొండకు దెబ్బలు తినమంటావు లక్ష్మీనరసింహ మమదేవి రేపటి రోజున ఆచార్య వారు మళ్ళీ ఏం పలికిస్తుంది మరొక 3 సంసారం అనేటువంటి విష సర్పం చేసి పుట్టిస్తారేమో సంసార విషసర్ప సంసారం అనే వల ఎత్తారేమో సంసారాన్ని వలకిని చూపిస్తారు విషసర్పంగా చూపిస్తారు సంసారం అనేటువంటి ఒక పాపపు చెట్టెక్కిస్తారేమో కాదు ఎక్కే ఉన్నామని చెప్తారు సంసార వృక్ష మగబీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ జలధౌ పతితో దయాళో లక్ష్మీ నృసింహ మమదేవి కరావలంబం చూద్దాం రేపు పాము పాటలు వేసుకుంటాం మహర్షి గురించి చెప్పాలి 5 నిమిషాలు ఉంటారా మహర్షి గురించి తెలియజేసి మీరే వెళ్ళ ఎక్స్పర్ట్ అసలు ఇవాళ ఒక విషయం ప్రతిపాదిద్దాం అనుకున్నాం కానీ టైం లేదు భగవాన్ రమణ గురించి తెలియదే ఉంది భగవాన్ రమణ గురించి మనం చెప్పుకుందరు భక్తులే రావాలి ఆయన మనం చెప్పుకోవడానికి ఆయన గురించి స్మరించుకుంటే ప్రతిరోజు నాకు ఆనందకరమైన క్షణం 20వ శతాబ్దపు ఋషి భగవాన్ రమణులు పరమాచార్య అని ప్రామాణికులైన వాళ్ళు అందించింది రామకృష్ణుడు ముందు ఋషి స్వరూపం 16 ఏళ్లకే 17 ఏళ్ల వయసుకే జ్ఞానం వచ్చి మీద పడింది ఆయన పెద్దగా ప్రయత్నం చేసేది కనిపించదు అంటే ఎంతో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి జ్ఞానం రావటం సామాన్యమైన ప్రయత్నంగా కనిపిస్తుంది అక్కడ కానీ వెనకాతల పూర్వజన్మ నిధి పోతుంది కొద్దిగా అక్కడ ఫెయిల్ అయిన కారణం చేత ఒక 17 ఏళ్ల ప్రారంభం అనుభవింపబడింది అలగమ్మ కడుపులో పుట్టాల్సి వచ్చింది 3 అన్నదమ్ముల మధ్య 3వ వాడు 2వ వాడు ఒక అప్పచెల్లెలు అన్న నాయన గారు మొత్తం 3 ఆ 3లో వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన సుందరమయ్య తల్లి అలగమ్మ తర్వాత చిన్నాన్నగారు సుబ్బయ్య ఆయన దగ్గర ఈయన మొదలులో ఉన్నారు ఆయన తర్వాత ఆయన పేరు నిల్లియప్పయ్య 3 2 చిన్నాన్నలు ప్లస్ ఒక మేనత కూడా ఉంది లక్ష్మి ఆవిడ చిన్నప్పుడు పోయింది అంటే పెళ్ళవగానే వెంటనే పోయింది మొత్తం మీద ఇది వారి యొక్క పెద్దల పరంపర వారి నుంచి అలగమ్మకి మొత్తం 3 పుత్రులు అలాగే అలివేలు అనే భగవాన్ రమణులకి చెల్లెలు మొత్తం వీళ్ళు 4 సంతతి భగవాన్ రమణుల కంటే భగవాన్ అన్నగారి కంటే ముందు ఒక ఆడపిల్ల పుట్టింది కానీ ఎక్కువ కాలం బ్రతకలేదు ఇది వాడి యొక్క చరిత్ర మొత్తం మీద తండ్రి గారు చిన్న వయసులో పోయారు లేడు ఉద్యోగం ఆ తర్వాత ఆ రోజుల్లో ఆ విలువలు ఉండేవి ఎవరైనా కుటుంబం దెబ్బతింటే మిగతా అన్నదమ్ములు ఆ కుటుంబాన్ని చూసుకునేవారు అందువల్ల భగవాన్ రమణులు ఆయన అన్నగారు పెద్ద చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకో కొడుకు కూతుర్ని పట్టుకుని అడగమ్మ 3వ మరుది దగ్గరికి 2వ మరుది దగ్గరికి నెల్లి చెప్పే దగ్గరికి ఆవిడ మానాముద్రాన్ని ఊరు అలా మొత్తం మీద కుటుంబాన్ని వాళ్ళు పంచుకున్నారు వాళ్ళ పోషించారు మొత్తం మీద ఈ పిల్లవాడిని ఒక ఇంగ్లీష్ స్కూల్లో చేర్చడం అక్కడ నుంచి అలా పిల్లవాడు వస్తారు ఒక మహామేధావి చిన్నప్పటి నుంచి జ్ఞాపకం ఎక్కువ కానీ ఆయన తర్వాత వచ్చినటువంటి ఆత్మానుభూతి కోణంలోంచి 16 ఏళ్ల జీవితం చూస్తే పెద్దగా ఈయనకైనా జ్ఞానం వచ్చిందని ఆశ్చర్యపడు అలా ఉండేవాడు ఆయన ఒక పింకివాడిగా ప్రహ్లాదు అంటే పుట్టిన బట్టి క్రమశిక్షణ ఉంది ఈయన చాలా పింకిదమ్మ అందరి పిల్లలతో ఆడుకోవడం నదుల్లో ఈదడం ఇవన్నీ కూడా ఉన్నాయి అమ్మకు వంట చేసి పెట్టడం మడిగా ఉండటం ఆచారం వ్యవహారం ఆ కుటుంబం అటువంటి అందువల్ల అటువంటి ఆయన సామాన్యం పెద్ద విశేషం కాదు కానీ వచ్చి మీద పడినటువంటి జ్ఞానం మాత్రం మహా ఒక బంధువు వల్ల అరుణాచలం అనే పేరు కాస్త వినడం అరుణాచలం అనే నామం అయింది అసలు అరుణాచలం అనేది భూమి మీద ఉందా అన్నట్టు అంటే ఏదో గతజన్మ సంబంధం ఉంది అరుణాచలం అంటే దివ్య ధామం అది భూమి మీద ఉండడం ఏంటి అని అడగగానే ఆయన అరుణాచలం అంటే తిరువణామలై ఏదైతే పిలుస్తున్నామో జిల్లాని అదే ఆ ఊరిని అరుణాచలం అంటారు అరుణాచలేశ్వరుడు పర్వత రూపంలో ఉన్నాడు అది ప్రథమ శ్రవణం అరుణాచలం ఆ తర్వాత కొద్ది రోజులని ఆత్మానుభూతి కలగడం మధురై క్షేత్రంలో సౌత్ టవర్ ఎదురకుండా వాళ్ళ చిన్నాన్నగారి ఇంట్లో ఉండగా ఆ ఇంటి మేనమేడు ఉండగా గోవర్ చేసుకోవడానికి మేడెక్కగా ఆ మహానుభావుడికి అరుణాచలేశ్వరుడు పరిపూర్ణంగా చింతింప కృపపడ కాలీడు వేయి పెట్టి చెరపెట్టి భక్షించి అరుణాచలం అన్నట్టుగా చింతించేవాళ్ళు తెలియదు కానీ అరుణాచలం అంటూ స్మరించువారు పేరు తలగలని భక్తి లాగితివి ఇది నీ మహిమ కర్ణింపు అరుణాచలాన్ని ఒక ద్రపదులు ఏమిటో అందరిలాగా నేను అరుణాచలం అన్నాను కానీ ఏమిటి ఇలా అనుగ్రహించావు మరి చాలా మంది అంటున్నారే వాళ్ళందరూ అనుగ్రహించలేదు పేరు తలగగానే పట్టి లాగాడు మహానుభావుడు లక్ష్మీ నృసింహ మమదేహి కలవాలి ఏటా దేహభావంలో ఉంటావు ఎంతకన్నా దేహం ఏంటనుకుంటావు ఈ దోష బయటకు లేదని చెప్పి ఆ దేహాత్మభావన అనే కోపంలోంచి మహాభావుడు ఆత్మని మహాప్రకాశంలోకి అరుణాచలేశ్వరుడు దాంతో ఆయన దేహము నేను అన్న స్థలం
తగిలిపోయింది, ముక్కలైపోయింది. ఇప్పుడు ఇంతగా నిండిపోయిన ఆత్మదానం అనుభూతి కలిగింది. అందుకే మేడెక్కినవాడు మనిషి, మేడ దిగినవాడు మహర్షి. మహర్షిగా కిందకు వచ్చాడు. ఒక 6 వారాలు ఇంట్లో పని మీద కుదురులేదు, లోపల ఏకాగ్రత మనసు లాగేస్తుంది లోపలికి. ఆత్మనిష్ఠుడు అయిపోతున్నాడు, వ్యవహారం మీద దృష్టి ఉండటం లేదు. ఒక మహర్షిలా ఉన్నాడు మహానుభావుడు. తినడు, తాగడు, హోంవర్క్ చేయడం లేదు, స్కూల్కి వెళుతున్నాడు, వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియదు, ఏ కర్తవ్యం ఏమిటో అర్థం కావటం లేదు. అప్పుడు అన్నగారి ప్రేరణగా, అన్నగారి మాట యొక్క ప్రేరణగా మహానుభావుడు అరుణాచలం వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటూ ఒక ప్రవాహంలో ఈ మహానుభావుడు అరుణాచలం తీసుకువెళ్ళబడ్డాడు. మధురై మీనాక్షి జ్ఞానంతో అలంకరించి అపీత పూజాంబకు అర్పించింది. అమ్మా తల్లి, ఇప్పటిదాకా నేను చూసుకున్నాను 17 ఏళ్ల దాకా, ఈయన గారు ఇంకో 53 ఏళ్ళు ఉంటాడు దేశంలో, 53 ఏళ్ళు నువ్వు చూసుకో ఓ పేరంటాలు అని చెప్పి అపీత పూజాంబకు అప్పచెప్పింది మధురై మీనాక్షి. సరేనా? సుందరేశ్వరుడు అరుణాచలేశ్వరుడికి భగవాన్ రమణుల్ని ధారాదత్తం చేసి, ఇది ఎక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అడగండి చెప్పామని. మొత్తం మీద మహానుభావుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఆ నిష్ట ఏదైతే ఉందో దానిలోనే ఉండటం సుమారు 10 ఏళ్ల పాటు అక్కడక్కడ స్థానాలు మార్చి అలా కొండ మీద వెళ్ళి అలాగా తర్వాత రమణాశ్రమం వచ్చింది. 1907వ సంవత్సరం దాకా ఆత్మనిష్టలో నిలబడడానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. అక్కడ స్థిరపడిపోయింది. ఆ తర్వాత ఆయన దర్శించిన మహనీయుల్లో అతి ప్రముఖులు రావికంటే వాసిష్ఠ గణపతి ముని. ఆయన స్థితిని నిర్ణయించి అప్పటిదాకా ఆయన ఊళ్ళో పేరు బ్రాహ్మణ స్వామి, తర్వాత కాస్త ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో మొదలు పెట్టారు. భగవాన్ రమణులకి కుడికాలు ముందు ఒక పుట్టుమచ్చ ఉంది, ఈయన గారిని ఆ పుట్టుమచ్చతో పోల్చారు ఆ బంధువు. అప్పుడు అన్నట్ట, ఈ దొంగని పట్టించింది ఈ పుట్టుమచ్చ. ఎంతమంది మాత్రం ఈ కుటుంబంలో విడిపోయారు. ఆవుడు ఎవరు పోయడానికి మాత్రం అరుణాచలంలో ఉన్నారని తెలిసింది సాధువు రూపంలో. మరి ఈయన కాదు, జడలు పెరిగితే గోళ్ళలా పెరిగితే ఈయన కొడుకు పోల్చడానికి పుట్టుమచ్చ. ఈయన లోపల జ్ఞానే కానీ పుట్టుమచ్చ ఎక్కడ పోదుగా, కాలు మీద పుట్టుమచ్చ. ఎన్టీ రామారావు వీటి మీద అంత పుట్టుమచ్చ ఉంటుందే, అలాగే ఇది కాలు మీద పుట్టుమచ్చ. మొత్తం మీద ఈ దొంగని పట్టించింది ఈ పుట్టుమచ్చ. పట్టించిన మొత్తం మీద వచ్చింది. అలాగే మళ్ళీ 100 దొరుకుతుంది పుట్టుకు దగ్గరికి. మొత్తం మీద మహర్షి కాస్త ఆ తర్వాత ఆయన మహాప్రస్థానం ఎలా జరిగిందో మనందరికీ భక్తులకి అనేక రీతుల్లో సందేహ నివారణ చేస్తూ సులభంగా జ్ఞానాన్ని అందించే ఒక ప్రయత్నం ఆయన చేశారు. 20 కాల శతాబ్ది ఋషి. ఆయన ఇప్పుడు కూడా మనం ఆ టేబుల్ ద్వారా రూపంతో చూడొచ్చు. రమణాశ్రమం వాళ్ళు ఎప్పటికీ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒకటి ఇక్కడ చూసినట్టే ఉన్నాం, గతంలో మహర్షి యొక్క నడక ఇవన్నీ కూడా చూసాం. అందువల్ల మహర్షి స్మరణ, మహర్షి కీర్తన, మహర్షి యొక్క విషయ ప్రస్తావన అది పెరిగిపోతున్న అజ్ఞాన అంధకారం తగిలిపోతుంది. అటువంటి మహర్షి యొక్క ఆవిర్భావ దినం జయంతి రోజు ఇవాళ కనుక ఈ రోజున వారి యొక్క కొన్ని విశేషాలను స్మరించుకున్నాం. 50 రోజులు మళ్ళీ ఆచార్యుల వారు మళ్ళీ ఏకరావాలనుకుంటారో చూద్దాం. సత్య ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్తతు పర్జన్యః పృథివీ సత్యశాలిని దేశోऽయం శోకరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. పుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సుధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవ సుతం దేవం సంతోషాణూరమర్దనం దేవకీ పరమా